ఎంఆర్ఓ హత్యకి అసలు కారణం ఏంటంటే ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకి అది చట్టబద్ధంగా హక్కు కల్పిస్తూ పట్టాలు ఇచ్చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని విశాఖపట్నంలో. గంటా శ్రీనివాసరావు గారు సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. అప్పుడే అయ్యన్న పాత్రుడు గారు ఆరోపించింది అదంతా భూ కబ్జాలంటూ ఆరోపణ చేయడం, దాంతో పక్కదోవబట్టిన ముందైతే ఇక్కడ ఇచ్చేశారు. అలా ఇచ్చేసినటువంటి దాంట్లో మామూలుగా అయితే ఏంటంటే పేదలు అట్లా ఇళ్లలో ఆక్రమించుకుని ఉంటే లేదా మధ్యతరగతి కూడా, అంటే పేదల ఇళ్ళు తర్వాత పేదల మధ్యతరగతిగా మారుతారు కాబట్టి వాళ్ళకి ఆ ఇళ్ల పట్టా ఇవ్వాలి. అలా కాకుండా ఒక అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్లోని ఫ్లాట్లని అమ్మేసుకుంటే అది నిషేధిత ప్రదేశంలో కట్టారన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు కట్టారు, రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది వాళ్ళకి ఫ్లాట్లు. ఆ తర్వాత చూస్తే అది అమ్ముకుందామని వాళ్ళు ప్రయత్నించినప్పుడు అమ్ముకోవడానికి లేకుండా పోయింది. అది ఎందుకయ్యా అంటే అది పట్టా ల్యాండ్ అని తేలింది. అప్పుడు దాని మీద వాళ్ళందరూ గొడవ చేయడం. ఆ టైంకే ఈ చట్టం వచ్చేటప్పటికి అందులో ఉన్న 300 మంది ఆ విధమైనటువంటి డబ్బులు కట్టేసేసి వాళ్ళది కన్వేయన్స్ డీడ్స్ తీసుకున్నారు. ఒక 9 మంది విదేశాల్లో ఉంటారు. అంటే ఆ కట్టించినటువంటి యజమానే ఈ మర్డర్ చేసినటువంటి గంగారావు కట్టించినటువంటి యజమాని. ఇతను వాళ్ళ దగ్గర నుంచి ఆ 9 మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ మిగతా వాళ్ళకి కూడా ఇతనే డబ్బులు తీసుకుని ఎంఆర్ఓలకి డబ్బులు ఇచ్చి, అంటే ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత ఏమైందంటే ప్రభుత్వం ముందు రిజిస్టర్ చేయమని, కానీ ఈలోపు అయ్యన్న పాత్రుడు ఆరోపణ చేసేటప్పటికి దాని మీద మళ్ళీ ఆపేసి 22A కింద నిషేధం పెట్టింది. దాంతో రిజిస్ట్రేషన్లు 9 మంది ఆగిపోయారు. ఈలోపు మిగతా వాళ్ళే అయిపోయారు. ఆ 9 మంది దాని డబ్బులు తీసేసుకుని ఉన్నాడు ఆ గంగారావు. అందులో కొంత ఎంఆర్ఓకి కూడా ఇచ్చారు. ఇక్కడ అసలు విషయం ఏంటి, పాత డేట్లలో రిజిస్ట్రేషన్ రెగ్యులరైజేషన్ ఇవ్వమంటాడు. అక్కడ రికార్డు పాత ఎంఆర్ఓ దగ్గర, ఇది కొత్త ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇతను చేయలేకపోతున్నాడు. దాని మీదన వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ వాతావరణం, అది ఇప్పుడు మర్డర్కి కారణమైంది. ఇతను ఇట్లాగా వివాదాస్పద స్థలాల్లో బిల్డింగులు కట్టి అమ్మేసేసి ఆ తర్వాత ఈ చీటింగ్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటపడింది.